నా పేరు రీడ్ కాలిన్స్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. రాగతాళాలతో ఆలపించే 16 అక్షరాల ఈ మహామంత్రం తూర్పు న్యూయార్క్ ప్రాంతవాసులు వాడే మాదక ద్రవ్యాలను భర్తీ చేసింది. 2వ అవెన్యూలో ఉండే మొదటి దుకాణాన్ని అద్దెకు తీసుకుని స్వామీజీ ఆయన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన అమెరికా శిష్యులకు అక్కడ కృష్ణ చైతన్యాన్ని బోధిస్తున్నారు. 1965వ సంవత్సరం భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఒక బొగ్గు తీసుకెళ్లే నౌక ద్వారా కలకత్తా నుండి న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు. ఈ కథని మీలో ఎవరికి చెప్పినా ఖచ్చితంగా మీరు నమ్మరు. ఆయన అమెరికాకి చేరే నాటికి ఆయనకి 70 ఏళ్లు. చేతిలో డబ్బులు లేవు, అక్కడ పరిచయస్తులూ లేరు, అనుకున్నది సాధించడానికి కావలసినవి ఏమీ లేవు. కాని ఆయన చేసిన ప్రయత్నం ఓ అంతర్జాతీయ సంస్థగా మారింది. ప్రాచీన కాలపు అమూల్యమైన భక్తి గ్రంథాలను ఆయనే స్వయంగా అనువాదం చేసి ఉంచుకున్న ప్రతులు మాత్రమే ఆయన వద్ద ఉన్నాయి, అంతే. భౌతిక జీవితాన్ని నిరసిస్తూ నేనొక విప్లవాన్ని తీసుకురావాలనుకున్నాను. దాని ద్వారా ప్రపంచమంతా సంతోషాన్ని అనుభవించాలన్నదే నా ఆశయం. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా చేరుకున్న వేళలో అక్కడంతా అల్లకల్లోలంగా ఉంది. వివిధ విప్లవాల కారణంగా ఎంతో క్లిష్టమైన ప్రశాంతత లేని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో దుర్భర సమయంలో ప్రభుపాదుల వారు అమెరికాకు చేరుకున్నారు. మేము అమెరికాని అడిగేది ఒక్కటే, మీరు కాగితం మీద రాసిచ్చిన ప్రకారం నడుచుకోండి, అది చాలు. ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు, ప్రతి ఒక్కరూ మంచిగా జీవించాలని ప్రయత్నిస్తున్నారు. ఆరంభించండి, అలవరుచుకోండి, లేదా వదిలిపెట్టండి. టిమోతి లారీ మాదక ద్రవ్యాలు ఒక కొత్త ఆకర్షణగా తీసుకొచ్చాడు, కానీ అది మాకు తృప్తినివ్వలేదు. మాదక ద్రవ్యాలకు బదులుగా వేరొక ఓ నిజమైన అనుభూతి మాకు కావాలనిపించింది. హఠాత్తుగా తూర్పు నుండి ఒక కొత్త శక్తి ఉద్భవించి భారతదేశం వైపు మళ్లింది. ఆ చారిత్రక సమయంలో ప్రభుపాదుల వారు అమెరికాకు వచ్చి చేరారు. సరైన సమయానికే ఆయన మా అందరి మధ్య అవతరించారు. అందరిలోనూ ఇది ఉంది. నేనొక అమెరికన్, నేనొక ఇండియన్, నేనొక ఐరోపావాసిని, నేనొక ఆస్ట్రేలియన్ అని. కానీ మనది ఈ శరీరం కాదు, మనం దైవాంశ ఆత్మలం. సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అందరూ ఆనందంగా ఉండడాన్ని చూడడమే. ఇంకొకరిని నిందించి తప్పుదోవ పట్టించి మేము ఆనందంగా ఉండడం కాదు. అందరూ ఆనందంగా ఉండాలని మేము అనుకుంటున్నాం, కానీ ఎలా ఆనందాన్ని పొందాలని వాళ్ళకి తెలియలేదు. హరే కృష్ణ అనే మహామంత్రం ఆ గొప్ప సంస్థ మరియు దానిని మొదలుపెట్టిన స్వామి. న్యూయార్క్ సిటీ 1965వ సంవత్సరం. న్యూయార్క్ నగరపు వీధులలో నేను తిరుగుతున్నాను. ఐదవ అవెన్యూని నేను చూడటం, ఏ మిత్రుడు లేకుండా, ఏ విధమైన మార్గమూ లేకుండా ఒక పిచ్చివాడిలా తిరిగాను. ప్రభుపాదుల వారు ఓ కార్యాలయ భవంతిలో నివసించేవారు. ఒకచోటు నుండి మరో చోటుకు ఆయన మారుతూ వచ్చారు. ఎన్నడూ లేనంతగా ఇక్కడ భయంకరమైన చలి. న్యూయార్క్ వీధులు భయంకరమైన ప్రాంతాలుగా మారాయి. మరో 4 నుండి 8 అంగుళాల వరకు మంచు ఏర్పడింది. న్యూయార్క్ చలి గురించి ఆయనకి ఎలాంటి వివరం తెలిసుండదు. అంత మంచును ఆయన చూసుండరు. న్యూయార్క్ నగరంలో ఓ ఆలయం నిర్మించాలనేదే నా లక్ష్యం. నేను అనువదించిన శ్రీమద్ భాగవతం కొన్ని తీసుకుని ఎన్నో అవరోధాలను అధిగమించి శ్రమించి నేనే స్వయంగా పుస్తక దుకాణాలకు వెళ్లి
నా పుస్తకాలను అమ్మేవాడిని. న్యూయార్క్ ఎంతో ఆడంబరమైన నగరం, కాని నేను ఒక పేదవాడిని. ఒక సందర్భంలో నా వద్ద ఉన్న నగదు, నా టైప్ రైటర్, టేప్ రికార్డర్ అన్నీ దొంగతనానికి గురయ్యాయి. ఆ సందర్భం నా మనసునెంతో బాధించింది. దానివల్ల నేను ఓ నౌకాయాన కార్యాలయానికి వెళ్లి భారతదేశానికి వెళ్లే నౌక ఎప్పుడు బయలుదేరుతుందని అడిగాను. నేను నమ్మకం కోల్పోయిన సమయంలో ఒక వింతని రాశాను. కృష్ణ, ఎందుకని నన్ను ఈ దేశానికి రప్పించావు? నేనేం చెయ్యగలను? కాని నువ్వు నన్నిక్కడికి రప్పించినందుకు ఖచ్చితంగా ఓ కారణం ఉండే ఉంటుంది. పర్వాలేదు, నీ ఆజ్ఞ ప్రకారమే నేను నడుచుకుంటాను. మామూలుగా ఈ స్వామీజీలు, యోగులు, మతాధిపతులు అందరూ ధనవంతుల చెంతకు చేరి వారి మూలంగా అంగీకారం పొంది డబ్బులు సంపాదించి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉదాహరణకు చెప్పాలంటే కృష్ణమూర్తి. ఆయన ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్లో ఉత్తరాన ఉన్న భవంతిలో ఎన్నో గదులలో ఫ్రెంచ్ ఫర్నిచర్ ఉండే ఓ చోట జీవించారు. కానీ కలకత్తా నుంచి వచ్చిన ఈ భక్తి వేదాంత హిప్పీలు జీవించే ఓ స్థలంలో కరుడుగట్టిన వారి మధ్య, విచిత్ర మనుషుల మధ్య, అంచనాలకు అందని కర్కోటకమైన కర్కశమైన రాక్షసులు ఉండే ప్రదేశంలో ఆయన జీవించారు. అది ఎలా ఉందంటే అంధకారంలోకి ఓ కాంతిపుంజం వచ్చినట్టు, సరైన ప్రదేశానికి ఆ వెలుగు తీసుకొచ్చినట్టు ఉంది. వెనుకబడ్డవారికి అది ఉపయోగపడింది. ఒక హిప్పీగా ఉండడంలో నాలో ఏదో లోపం కనిపించేది. అదే దైవాన్వేషణ. కారణమేంటంటే నేను పొడుగాటి జుట్టును కాని ఓ విప్లవకారుడిలా నా వేషధారణలో నేనెన్నడూ ఉండలేదు. కానీ ఏదో ఓ అన్వేషణ నాలో లోతుగా ఎప్పుడూ ఉండేది. ప్రభుపాదుల వారిని మొదటిసారి నేను కలుసుకునే అవకాశం నాకెప్పుడు కలిగిందంటే, మాన్హాటన్లోని గ్రౌండ్ స్ట్రీట్లో నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను. అక్కడ నాకు తెలిసిన ఒక వ్యక్తిని కలిశాను. అప్పుడు ఆయన ఓ చిన్న కాగితం ముక్క మీద నాకు చిరునామాని రాసిచ్చి, ఈ చోటుకి వెళ్ళండి, అక్కడ ఇండియా నుంచి ఓ స్వామీజీ వచ్చారు, వారానికి 3 సార్లు ఆయన ఉపన్యాసాలు ఇస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళన్నారు. నేను మొదటిసారి ప్రభుపాదుల వారిని కలిసినప్పుడు నాకు ఆయన ఎంతగానో నచ్చేశారు. కారణం, ఆయన పెద్దవారు, సకల శాస్త్ర పారంగదుడు, ఒంటరిగా ఉంటున్నారు. ఆయనకి నేను ఏదో ఒక రకంగా సహాయం చేయాలని నా మనసు కనిపించింది. నేను వీధులలో తిరుగుతూ ఉండేవాణ్ణి. అక్కడ ఉన్న యువకులు నన్ను చూసేవారు. ఒకరి తరువాత మరొకరిక్కడికి రావడం మొదలుపెట్టారు. ప్రభుపాదుల వారి వద్ద ఉండే ఓ అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆయన అందరికీ ప్రేమని పంచేవారు, అందరిని సమానంగా స్వీకరించేవారు, ఆలయానికి అందర్నీ ఎంతో ప్రేమగా ఆహ్వానించేవారు. అది మాత్రమే కాక ఆయనలాగా రుచికరమైన వంటని ఎవరూ చేయలేరు. ఆయన వంటలు రుచిగా ఉండేవి. ప్రేమ విందుకు వారు వచ్చేవారు. ప్రతి ఆదివారం కనీసపక్షంగా 200 మందికి పైగా విందు భోజనాన్ని ఏర్పాటు చేసేవాణ్ణి. రోజువారీగా చూసుకుంటూ కనీసం 15 నుండి 20 మందికి నేనే వండి పెట్టేవాడిని. ఆయనిచ్చే విందు రుచికరంగానో ఆరోగ్యకరంగానో మాత్రం ఉండేది కాదు. ఆ విందు ఎంతో పవిత్రంగా ఉండేది. నా శిష్యులలో చాలామంది LSG బాగా అలవాటు పడిన వారుండేవారు. కాని వాళ్ళిప్పుడు ఆ అలవాటును మానేశారు. వాళ్ళిప్పుడు మాంసం, మద్యం, సిగరెట్ ఇలాంటి వ్యసనాల నుండి విముక్తిని పొందారు. నా పని ఒక్కటే, హరే కృష్ణ అనే నామజపం చేయించడం. ఈ దివ్య శబ్దం భాష, జాతీయత, మతం, కులం అనే ప్రశ్నలేవీ లేకుండా అందరికీ సమానంగా మంచి చేస్తుంది. ఎందుకంటే ఇది ఆత్మ యొక్క అంతర్గతం నుండి బయటకు వస్తోంది. ఇది అందరి దృష్టిలోనూ ఎంతో యోగదాయకంగా ఉంటుంది. నేను ఇంగ్లాండుకు వెళ్లే బారిస్టర్ చదువు కోసం ఏర్పాట్లు మొత్తం అన్నీ జరిగాయి. కాని మా నాన్నగారు అందుకు నిరాకరించారు. నేను ఇలా జీవించాలనే ఆయన ఆశపడ్డారు. సమాజంలో ఏం జరుగుతోందో నేను తెలుసుకోవాలని ఆయన అనేవారు. ఒక లౌకికవాదిగా నేను డబ్బు సంపాదించడాన్ని ఆయన కోరుకోలేదు. కలకత్తా 1962వ సంవత్సరం.
మేమందరం నిద్రపోతూ ఉండేవాళ్ళం. కాని మా నాన్నగారు హారతిస్తుండేవారు, టంగ్ టంగ్ అంటూ గంట కొడుతూ. ఆయనకి ముఖ్యమైన పనేంటంటే పూజే. నేనాయన్ని ఓ రోజు అడిగాను, నాన్నగారు నాకా విగ్రహాన్నివ్వండి, నేను మీలాగే పూజ చేస్తానన్నాను. వెంటనే నాన్నగారు ఒక విగ్రహాన్ని నాకు తీసుకొనొచ్చిచ్చారు. నేను ఆయనలాగే పూజ చేశాను. ధాన్యముల కోవకి చెందిన బియ్యం మనిషి తయారు చేసింది కాదు, అది దేవుడి అద్భుత సృష్టి అని మాకు నేర్పించారు. అది ఆయన కరుణ. ఇదే దైవానుభూతి. చారిత్రాత్మకంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానికి అనుగుణంగా సాధారణ జీవితం గడిపేవాళ్లు. ఇదే ఆ భగవంతుని సంస్కృతి. ఒకప్పుడు మన భారతదేశపు సంప్రదాయం ఏమిటంటే, మానవత్వంలోని పూర్తి జీవితం అన్నీ కూడా కృష్ణుడే. భారతదేశపు దైవిక చరిత్ర సంప్రదాయాలను బట్టి చూస్తే ఏం గోచరిస్తుందంటే, మానవత్వం, దైవత్వాన్ని పొందడానికి ఎన్నో తరుణాలలో, సమయాలలో ముఖ్య అంశంగా ఇది ఉంది. 500 సంవత్సరాలకు ముందు కృష్ణభక్తికి నిదర్శనంగా ఒక గురువుగా ఉన్నవారే శ్రీల చైతన్యుల వారు. కల్లోలాలు, బాధలు, కలవరాలు అలుముకున్న ఈ లోకంలో 15వ శతాబ్దంలో భారతదేశంలో అవతరించారు. శ్రీ చైతన్యుల వారి ఉద్యమం ఓ పవిత్రమైన శబ్దపు ఉద్యమం. ప్రజలందరినీ వీధులలోకి రప్పించి వారిచేత పాడించి ఆడించే ఓ ఉద్యమం. భారతదేశానికి నలుమూలలకి ఈ దైవ బృందాన్ని, భక్తి బృందాన్ని వ్యాపింపజేయాలని శ్రీ చైతన్యుల వారు సంకల్పించారు. వేలు కాదు, కోట్ల మందిని శ్రీకృష్ణనామం జపించమని ప్రేరేపించారు. ఈ విప్లవం ఎందుకని అర్థం చేసుకోవడానికి ప్రజలు ప్రయత్నించారు. ఆత్మ ఒక్కటే. మనం ఈ నశించిపోయే దేహం కాము. మనందరం సోదర సోదరీమణులం. ఆ భగవంతుడి బిడ్డలం. ప్రాణం ఎక్కడున్నా అందులో పవిత్రత ఉంటుంది. హిందూ, ముస్లిం, పార్సీ, క్రిస్టియన్ అని అన్ని మతాల ప్రజలు నామ సంకీర్తనంలో భాగస్వాములయ్యారు. వారు వీధి వీధికి వెళ్ళి అక్కడుండే ప్రతి ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత ప్రభుపాదుల వారు అమెరికాకే ఓ నూతన వరాన్ని ఇచ్చారు. అదేంటంటే 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభువుల వారు చేసినట్టు జపాన్ని సంకీర్తనలను, నర్తనని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఇదే సరైన సమయమని ఆయన తీర్మానించారు. టాంకిన్స్ స్క్వేర్ పార్క్, అక్టోబర్ 9, 1956వ సంవత్సరం. ఆయన వద్ద సరైన మేళతాళాలు కూడా ఉండేవి కావు. అయినా కూడా దేనికి జంకకుండా ఆయన వద్ద ఉన్న ఏదో ఒక వస్తువుతో ఓ శబ్దాన్ని ఉద్భవించేలా చేసి దానిని ఓ తాళంగా మార్చేవారు. కారణం, ఆయన వద్ద మహామంత్రం ఉండేది. ఆయన ఎంతో దైవీకంగా ఆలపించేవారు. ఆ మంత్రం ప్రపంచంలో ఉండే అందరూ ప్రజలను ఆయన వైపు ఆకర్షించింది. లోకంలోని ప్రతివారు ఈ శ్రీకృష్ణ నామాన్ని జపిస్తే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. ఈ మంత్రాన్ని, దీని మహా ఉన్నతమైన తరంగాలను ఆస్వాదించారంటే వారి మనసు నిష్కళంకమైనదిగా మారుతుంది. ఆ తరువాత వాళ్ళు ఎవరు అనే నిజమైన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. 1960వ దశకంలో ఎంతో విచిత్రంగా ఏది ఉందో చెప్పి తీరాలి. ఎన్నో విషయాల గురించి చర్చ మొదలయ్యింది. లోకం ఓ దురిఖ పూరితం చేస్తున్నాం, ఒకరిని ఒకరం మనందరం నాశనం చేస్తున్నాం. వీటన్నింటికీ ఓ నివృత్తిని వారు కోరుకున్నారు. యవ్వనంలో శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని అన్వేషించారు. ఆయన ఓ గాంధేయవాది. నేను గాంధీ గారి శిష్యుడిని. 1920లో నాన్ కోపరేషన్ మూమెంట్లో నేను పాల్గొన్నాను. ప్రభుపాదుల వారిని గాంధీగారి ఉద్యమం బాగా ఆకర్షించింది. కారణం, అప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనని ఎదుర్కొని అహింసా మార్గంలో పోరాటాలు జరిగేవి కాబట్టి
కానీ ఆయన గురువుగారిని కలుసుకున్న తర్వాత అది మారిపోయింది. వేరే విధంగా ఓ విప్లవం ఉన్నతమైన కారణం కోసం చేయాలి. అది మనందరికీ చాలా చాలా ముఖ్యం. అది రాజకీయాలకు సంబంధించిందై ఉండకూడదు, దైవత్వానికి సంబంధించిందిగా ఉండాలి. కలకత్తా 1922లో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వద్దకు నా మిత్రుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. నువ్వెందుకు ఈ విషయాలను తూర్పు ఉత్తర దేశాలలో ప్రచారం చెయ్యకూడదు అని అన్నారు. నేను ఆశ్చర్యంలో స్తంభించిపోయాను. దైవత్వాన్ని ప్రబోధించగల ఏకైక వ్యక్తి ఈయనే అని నేను పూర్తిగా తెలుసుకున్నాను. నేను వెంటనే ఆయన బృందంలో చేరిపోయేవాణ్ణి. కాని అప్పటికి నాకు వివాహం అయ్యింది. ఎన్నో బాధ్యతలు ముందున్నాయి. అవి నన్ను ఆపివేశాయి. ఏదేమైనా ఆయనే నా దైవికమైన గురువని నా మనసులో నిశ్చయించుకున్నాను. అలహాబాద్, ఇండియా, 1936వ సంవత్సరం. ఆ సమయంలో నేను అక్కడ ఓ పెద్ద మందుల దుకాణాన్ని నడిపేవాణ్ణి. వాణిజ్య మండలిలో ఓ మందుల దుకాణానికి నేను పెద్ద యజమానిని అందరికీ తెలుసు. నా వ్యాపారం బాగా పెరిగింది. ఆ తర్వాత ఆయన గురువుగారి నుండి ఆయనకి ఇంకొక అభ్యర్థన వచ్చింది, ఈసారి లేఖ మూలంగా. నువ్వు నా నుండి ఏం నేర్చుకున్నావో వాటినన్నిటినీ అందరికీ ఆంగ్లంలో అనువదించి ప్రచారం చేయి. అది నీకు ప్రయోజనం ఉంటుంది, విన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదే నేను నీకిచ్చే ఉపదేశం అని ప్రత్యేకంగా రాశాను. ఆ తర్వాత 1936లో ఆయన ఈ లోకాన్ని వదిలి కృష్ణపాదాల చెంతకు చేరారు. శ్రీ మద్భాగవతంలోని మొదటి 3 అంకములను రచించి దాన్ని ప్రచురించి విడుదల చేయాల్సిన కఠినమైన సమయం అది. ప్రాచీన గ్రంథాలయాల నుండి తెచ్చిన అతి ప్రాచీన సంస్కృత గ్రంథాల సారాన్ని అర్థం చేసుకుని జనరంజకంగా 20-21వ శతాబ్దంలో జీవించే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు ఆంగ్లములో ఓ అద్భుతమైన గ్రంథంగా అనువదించి సంకలనంగా శ్రీల ప్రభుపాదుల వారు అందించగలిగారు. ఈ ఒకే పుస్తకంలోని ప్రపంచంలోని ప్రతి సృష్టి గురించి ఎంతో వివరంగా అందించి తెలిపారు. ఈ ఒకే ఒక్క పుస్తకంతోనే మన అనుభూతులలో ఓ సరికొత్త విప్లవాన్ని తీసుకురాగలం. ఈ కాలానికి అది ముఖ్యమని ఆయన తలచారు. నేను అమెరికాకి వెళ్తానని ఆయన నా దగ్గరకొచ్చి చెప్పారు. నేనెంతో ఆశ్చర్యపోయాను. నేను వెంటనే ఆయనతో, స్వామీజీ, మీరక్కడికి వెళ్ళకండి, మీకు వయసైపోయింది, అక్కడ చల్లెక్కువ అని చెప్పాను. మీకేమైనా మతిపోయిందా? ముసలితనంలో అక్కడికి వెళ్లి చనిపోవాలనుందా అని అన్నాను. ఎవరు మిమ్మల్ని చూసుకుంటారు? అక్కడికి వెళ్లి మీరేం చేయబోతున్నారని అడిగాను. ఎంత చెప్పినా వినలేదు. ఆయన అమెరికా యాత్రని జలదోత మూలంగా ఏర్పాటు చేశాను. మనం ఇప్పుడు స్వామీజీ భక్తి వేదాంతుల వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం స్వామీజీ. నమస్కారం. ఈ జీవితం యొక్క పూర్ణత్వం ఏమిటి? ఈ జీవితపు మహోన్నత లక్ష్యమే మనం ఎవరిని తెలుసుకోవడమే. నేను ఎవరు? ఇదే ఆరంభం. నేనెందుకు కష్టపడాలి? నా కష్టాలన్నీ తీర్చే దారి ఏదైనా ఉందా? అంటే మనం ఎవరిని తెలుసుకోవడం? అవును, అంటే మనం ఎవరిని తెలుసుకోవడం? ప్రతిరోజు నా వద్దకు వచ్చిన అమెరికా యువకుల సంఖ్య పెరుగుతూ పోయింది. ఆ తరువాత కృష్ణ భక్తి బృందాన్ని నేను 1966లో రిజిస్టర్ చేయించాను. ఆయన ఏం చేయబోతున్నారో చాలా మందికి తెలియదు, కానీ మనం చేసేది ఇదే అని ఆయన చెప్పారు. ఆయన ఈ ప్రపంచాన్నే తల్లకిందులు చేశారు. ఈ ప్రపంచంలో ఉండే అన్ని దేశాల గురించి తెలుసుకున్నారు. కొన్నిసార్లు ఆయన అంటుండేవారు, బ్రహ్మానంద, నువ్వు రష్యాకి వెళ్ళాలి, గౌరవ్ సుందర్, నువ్వు జపాన్కి వెళ్ళాలి. ఈ ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు మనుషుల్ని పంపడమే ఆయన ధ్యేయంగా ఉండేది. కాని మీరు ఓ విషయం తెలుసుకోవాలి. అప్పుడు మా వద్ద ఉండేవారు ఎంతమందో తెలుసా? 12 మంది యువకులు మాత్రమే. ఆయన మా అందరి కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పారు,
మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఊరికి వెళ్లి ఆలయాన్ని నిర్మించాలని. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని, ఎంతో అల్లర్చిల్లరగా తిరిగేదాన్ని. అప్పుడు నాకు వయసు 16 సంవత్సరాలు మాత్రమే. నేనాయన్ని అప్పుడు అడిగాను, ఆడవారు కూడా ఈ పని చెయ్యాలా అని. అప్పుడు ప్రభుపాదులు వారు నన్ను చూసి ఒక మాట అన్నారు. ఆడవారికి మగవారికి ఎలాంటి తేడా లేదు. కృష్ణ భక్తిని మీరు ప్రచారం చేయడంలో ఎలాంటి వ్యత్యాసం లేదని చెప్పారు. హిప్పీ హిల్ గోల్డెన్ గేట్ పార్క్ 1967వ సంవత్సరం. మా అందరి శరీరాలలోకి ఆయన శిష్యులకు అది అవసరమయ్యింది. ఆయన ఉన్న అన్ని దైవత్వాలు చూసి ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అని వారు అనుకున్నారు. అందుకనే ఆయన మాకు గురువుగారు. గురువుగారి మీద మాకు భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ప్రభుపాదుల వారిని, భక్తులని, హిప్పీలు మర్యాదని ఎంతో ప్రేమించేవారు. హరే కృష్ణ హిప్పీల మతమని వాళ్లు తలిచారు. ఆ పరిస్థితులని వాళ్లు పూర్తిగా నమ్మారు. యునైటెడ్ స్టేట్స్లో ఉండేవాళ్లంతా కూడా మీ అంత కృష్ణ భక్తులే అయితే ఈ దేశ పరిస్థితి ఎలా ఉంటుంది, అది ఎలాంటి మార్పులను కూడా తీసుకొస్తుందో చెప్తారా? వాళ్ళంతా ప్రశాంతంగానూ సంతోషంగానూ ఉంటారు. ఆ తర్వాత హిప్పీలను వారే ఉండరు. మీరు హిప్పీలను ఎలా అభివర్ణిస్తారు? తాగుబోతులనా? నాకంటే మీకే ఎక్కువగా తెలుసు. వాళ్ళు చాలా విచిత్రమైన వారు. ఓ అద్భుత ఆనందమయ జీవితాన్ని అనుభవించాం. దానికంటే ఉన్నతమైంది వేరే ఏదీ లేదు. ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఓ ఉమ్మడి కుటుంబంలాగా ఉండేవాళ్ళం. హఠాత్తుగా ఒకరోజు ఆయన వణికిపోతున్నారు. స్వామీజీకి గుండె నొప్పొచ్చింది. ఆయన్ని చూసినప్పుడు ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోతారేమో అని అనిపించింది. భక్తులందరూ రోదిస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ నగరాల్లో రాత్రంతా ప్రార్థనలు చేశారు. కృష్ణుణ్ణి మనసారా ప్రార్థించి వేడుకున్నాం. ఆయన్ని తీసుకువెళ్లొద్దు, ఆయన ఇప్పుడే మా వద్దకొచ్చారు. ఇంకా చాలా కాలం ఆయన మాతోనే ఉండాలని మొరపెట్టుకున్నాం. ఆయన ఓ ముసలివారని గానో, రోగి అని గాని మేమెప్పుడూ అనుకోలేదు. ఈ ఉద్యమానికి నాయకుడు ఆయన మీద ఆధారపడి ఉన్నాం. ఆయన లేని జీవితాన్ని మేము అస్సలు ఊహించుకోలేము. నా గుండె చాలా బలహీనపడిపోయింది. ఆరోగ్యం దెబ్బతింది. నా వల్ల కావడం లేదు. ఇక మీదట నేను బతకను. అందుకని వెంటనే బృందావనానికి వెళ్లి అక్కడ ప్రాణాలను వదిలేద్దామనుకున్నాను. మేమందరం ఎంతో బాధపడ్డాం. ఎందుకంటే ఆయన ఇండియాకి వెళ్లారంటే ఖచ్చితంగా అక్కడే ఉండిపోతారు. మాకేం చేయాలో అస్సలు అర్థం కాలేదు. మేము ఆయన్ని కోల్పోయామనుకున్నాం. ఆయన మళ్లీ రారు అన్న విషయాన్ని మేము అస్సలు ఒప్పుకోలేకపోయాం. ఐదు నెలల పాటు మేము దుఃఖసాగరంలో మునిగిపోయాం. ప్రభుపాదుల వారి ఆరోగ్యం మెరుగైందని మాకు వార్త అందింది. మా కోసం ఆయన తిరిగొచ్చారు. ఇప్పుడు మేము ముందుకు సాగాలి. ఆయన నుండి మేము నేర్చుకోవాల్సిందంతా నేర్చుకోవాలి.
మొదటి నుండి ప్రభుపాదుల వారి కోసం మేమేదో పెద్దది చేయాలని అనుకునేవాళ్లం. 1968 దశకంలో బీటిల్స్ కంటే పెద్దది ఇంకేదీ లేదని చెప్పవచ్చు. మాకొక సమాచారం అందింది. బీటిల్స్ బృందం ఇండియాలోని రిషికేశ్లో ఒక ఆధ్యాత్మిక గురువుగారి వద్ద ఆధ్యాత్మిక అంశాల గురించి చర్చించి అభ్యాసం చేస్తున్నారు అని. ఆ తర్వాత లైఫ్ మ్యాగజైన్లో వచ్చిన ఈ సమాచారం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. తూర్పున ఉన్న భావాలను, తత్వాలను ఒక పాటగా రికార్డు చేసి వారు ఒక రికార్డుని విడుదల చేశారు కూడా. అది మాకెంతగానో నచ్చింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ప్రభుపాదుల వారి కోసం నేను లండన్కి వెళ్లి బీటిల్స్ ని కలిసి ఒక కేంద్రాన్ని స్థాపిద్దామనుకున్నాను. మేము ఇంగ్లాండ్లో అడుగుపెట్టగానే మేము తెలుసుకున్న గొప్ప విషయం ఏంటంటే, ఆ మహానగరంలో అందరిలోనూ మేము ప్రత్యేకంగా కనిపించాలంటే మేం వెంటనే శిరోముండనం చేసుకుని తీరాలి అని. అంతవరకు ఉన్న నా ఉంగరాల జుట్టుని తీసేసి గుండు కొట్టించుకోవడం అంటే అది చాలా కష్టంగా భావించాను. ఆ పని చేయడం నాకు ఇష్టం లేదు. అది మాత్రమే కాదు, మా మీద ఒక వస్త్రాన్ని కప్పుకోవడానికి కూడా మేము ఇష్టపడలేదు. మా బృందానికి మేము రాధాకృష్ణ టెంపుల్ ది రాక్ గ్రూప్ అని పేరు పెట్టుకున్నాం. అక్కడ మేము రాక్ సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నాం. చెప్పాలంటే ప్రతిరోజు యాపిల్ ఆఫీస్కి వెళ్లడాన్ని ఒక క్రమంగా పాటించుకుంటూ వచ్చాం. అక్కడ పనిచేసే ఉద్యోగులకు ప్రసాదాన్ని లేదా పుస్తకాలను అందించేవాళ్లం. మాకే తెలియని ఒక విషయం ఏంటంటే, జార్జ్ హారిసన్ స్వామీజీ గారి పాటలు పొందుపరిచిన రికార్డును ఉంచుకున్నారని. దానికి పేరు కృష్ణ కాన్షియస్నెస్. ఆయన ప్రతిరోజు ఆ పాటలను క్రమం తప్పకుండా వినేవారని ఆయన నాకు చెప్పారు. జార్జ్ గారు మేముండే కాన్వెంట్ గార్డెన్లోని సామాన్ల గదిలోకి కూడా వచ్చారు. అతను హరే కృష్ణ మంత్రాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. వెంటనే అతను మనం 45వ రికార్డుని చేద్దామని అన్నారు. ఆ రికార్డు విడుదలైన మొదటి రోజే 70,000 రికార్డులు అమ్ముడిపోయాయి. యాపిల్ కంపెనీ వారు మా కోసం ఓ ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. మేము జర్మనీకి, ఫ్రాన్స్కి వెళ్ళాం. అక్కడ టీవీల్లో వాటిని ప్రసారం కూడా చేశారు. సండే టైం పత్రిక వారు మా గురించి రాశారు. మేము వెంటనే ప్రభుపాదుల వారికి ఈ సమాచారాన్ని కృష్ణ చైతన్యం లండన్లో మొదలైపోయిందని హెడ్డింగ్ పెట్టి ముఖ్యాంశంగా పంపించాం. అకస్మాత్తుగా ఓ రోజు కృష్ణుడి కోసం కొన్ని పాటలు చేయాలనుకున్నాను అని అన్నారు. మేము యాపిల్ కార్యాలయానికి వెళ్లగానే వెనక ఉన్న గదిలో ఆయన కూర్చొని మై స్వీట్ లార్డ్ అనే పాటను పాడడం మొదలుపెట్టారు. ద కాన్సర్ట్ ఫర్ బంగ్లాదేశ్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్, ఆగస్ట్ 1971 సంవత్సరం. సంగీతం ద్వారానే అన్నింటికీ మూలమైనటువంటి యోగా మరియు వేదాల గురించి తెలుసుకోవచ్చు. సంగీతం నా జీవితానికి వెన్నెముకలా నిలిచింది. అటువంటి సంగీతమే నా జీవితానికి ఒక ఆధారంగా నిలబడిందని చెప్పొచ్చు. కృష్ణుడు చెప్పాడు, మనం లేని కాలం అంటూ ఒకటి లేదు. ఇచ్చట ఎవరూ లేకుండా ఉండబోయేది లేదు. శరీరం మాత్రమే మారుతుంది అని. జార్జ్ దీన్ని పరిచయం చేసిన వెంటనే ప్రపంచం మొత్తం ఇది వ్యాపించింది. జీవితం సాహసోపేతంగా మారిపోయింది. ఆయన మమ్మల్ని పిలిచి చెప్పేవాడు, మనకి ప్యారిస్, బాంబే, సిడ్నీ, ఇందాకే మొన్నీ మధ్య మనకి నైరోబీ నుండి కూడా ఆహ్వానం వచ్చింది తెలుసా. మనం ఎక్కడికి వెళ్లాలో చెప్పని అడిగేవారు. వెంటనే నేను ఒక భయంకరమైన చోటుకి వెళ్దామని అన్నాను. అదే నైరోబీకి వెళ్దామని చెప్పాను. అవును, నేను కూడా అక్కడికి వెళ్దామని అనుకున్నాననేవారు. ఆయన ఎప్పుడూ ఆర్థికంగా వెనకబడిన చోటు లేక అభివృద్ధి చెందిన చోటకు వెళ్లాలని అంటుండేవారు. అప్పుడే కదా మనం ఎక్కువ సహాయం చేయగలం అనేవారు.
ఆయన శక్తి ఊహాతీతమైనది. అప్పుడు నాకు వయస్సు 20 ఏళ్లు, కానీ ఆయనకు ధీటుగా నేను అసలు ఉండలేకపోయేవాడిని. ఆ తర్వాత 60వ దశకం చివర్లో 70వ దశకపు ఆరంభంలో ఇస్కాన్ పెద్ద శక్తిగా ఉద్భవించింది. ఎక్కడెక్కడి నుండో ఎంతో మంది వచ్చి చేరారు. తన వద్దున్న 100ల కొద్ది శిష్యుల నుండి ఆయనకు రోజూ లేఖలు వస్తుండేవి. ప్రతి లేఖకి దేనిని విస్మరించకుండా ప్రత్యేకించి బదులు ఆయన స్వయంగా రాసేవారు. ప్రతి ఒక్క లేఖకి ఆయనే బదులు ఇచ్చేవారు. ఏ ఒక్క లేఖను కూడా ఆయన రాయకుండా వదిలిపెట్టింది లేదు. దేవుడు ఎవరిని ఆయన కరుణ వల్ల మాత్రమే మనం బాగా తెలుసుకోగలం. ఆయనే తెలియజేస్తాడు. మనోకల్పనతో ఆయన్ని మనం గ్రహించలేము. అతాపితే దేవ పదాంబుజే ద్వయ. సాధారణంగా ఆయన అందరూ నిద్రపోయిన తర్వాతనే అనువాదాన్ని మొదలుపెట్టేవారు. చెప్పాలంటే రాత్రి 11 నుండి ఉదయం 3 లేదా 4 వరకు మాత్రమే. మీ మొదటి అవసరం మీకున్న అవసరాల్ని మీరు తీర్చుకోవడమే. అదే దేవుడి ఏర్పాటు. ప్రకృతితో సమన్వయంగా మనం జీవించాలని, స్వయంగా పంటలను పండించాలని ప్రభుపాదుల వారు మాకు బోధించేవారు. దేవుడు మనకి ప్రసాదించిన వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని, ఎలాంటి పరిస్థితిలోనూ మనం వాటిని కృత్రిమం చేయకూడదని, సహజంగా ప్రకృతి అందించిన విధంగానే వాటిని స్వీకరించాలని ప్రభుపాదుల వారు చెప్పేవారు. మా వాళ్ళు ఎక్కడికి వెళ్లినా అక్కడ హరే కృష్ణ ప్రజలు ఉంటారు. విమానాశ్రయాలలో వారు పుస్తకాలు వితరణ చేయడం చూసి హాస్యనటులు చాలా జోకులు వేసేవారు. బిజినెస్ క్లాస్ ప్రయాణం చేసే ప్రయాణికులకు ఈరోజు బీన్స్ మొలకలు మరియు బ్రొకోలీ మంచిది. జపంతో కలిపా లేదా జపం లేకుండానా? జపంతో కలిపే. కృష్ణ అనే పదం ప్రతి ఒక్కరి దగ్గర అదొక ఊత పదంగా మారిపోయింది. అది ఒక అంగంగా, భాగంగా మారిపోయింది. హలో, గిటార్ పెట్టుకున్నవారు, నాకు ఒక సహాయం మీరు చేయగలరా? నా గమ్యాన్ని నేను తప్పిపోయాను. మీరు హరే కృష్ణ మంత్రాన్ని జపించి చూసారా? ఆహా, లేదు. నేనేమడుగుతున్నానంటే, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ మానవ శరీరంలోకి వస్తానా, లేదా ఏ పిల్లిగానో ఏ ఎలుగుగానో పుడతానా? చెప్పండి. నా దగ్గరున్న ఈ పుస్తకాలని మీరు తీసుకుని చక్కగా చదవండి. అప్పుడు ఆలోచించండి. నేను సూపర్ మార్కెట్ నుంచి చాలా కోపంగా బయటకొచ్చాను. రాగానే బయట హరే కృష్ణ వాళ్ళని కలిశాను. వాళ్ళు ఎంత మంచివాళ్ళో. వాళ్ళు నా కోసం పాడారు, ఆడారు, నాకు ప్రసాదం కూడా ఇచ్చారు. అది ఎంతగానో నాకు నచ్చింది. రాత్రి భోజనం వండాల్సిన పని లేకపోయింటే నేను కూడా వారితో వెళ్ళిపోయి ఉండేదని. న్యూస్ సెంటర్ 4. నాకు తెలుస్తోంది, బైబిల్, ఖురాన్ లాంటి మిగతా మత గ్రంథాలలోని తత్వాలు, భావనల్లో గాని, వ్యత్యాసాల్లో గాని విభేదాలు ఉన్నాయని మీకు అనిపించిందా? నాకు ఎలాంటి విభేదాలు ఉన్నట్టు అనిపించలేదు. ఎందుకంటే అన్నిటి చివరి గమ్యం భగవంతుడే. అందుకని దేవుడు ఎవరో తెలుసుకొని మీరు ఆయనను ఆరాధించాలి, ప్రేమించాలి. మీరు ఏ మతాన్నైనా పాటించవచ్చు. మీరు ఆ గమ్యాన్ని చేరగలిగితే భగవంతుడెవరో తెలుసుకోవచ్చు, ఆయన్ని ఆరాధించవచ్చు కూడా. అప్పుడే మీ జీవితం పరిపూర్ణం అవుతుంది. ఆయన నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడగలరు. ఎన్నో ఏళ్లుగా ఆయన కమ్యూనిస్టు దేశాలకి ఆయన వెళ్లాలని చెప్తూ ఉండేవారు. అందరూ కూడా వెళ్లడం సాధ్యం కాదని అనేవారు. మీరెళ్లలేరని అనేవారు. క్యూబా దేశం మీద క్షిపణులను ప్రయోగించిన సమస్య అప్పుడే సద్దుమణిగింది. 1971లో అమెరికా నుండి రష్యాకు వెళ్లడానికి వీసా దొరుకుతుందని ఎవరూ విని ఉండరు. అది ఎలా జరిగిందో నాకే తెలియదు. నేను మాస్కో విమానాశ్రయాన్ని చేరుకోగానే వాళ్లు భగవద్గీత ఉండడాన్ని చూసి వెంటనే పోలీసులను పిలిపించారు. అధికారులు మమ్మల్ని పరిశీలించారు. ఆ పోలీస్ అధికారి ఎంతో కరుణతో వ్యవహరించారు. ఇదేం పెద్ద నేరం కాదు, ఈయన్ని నేరస్తుల గుడారానికి పంపించొద్దు అని అన్నారు. మేము అక్కడుండే చర్చిలను దాటుకుంటూ వెళ్లేటప్పుడు తుపాకీ పట్టుకున్న పోలీసులు చర్చిలకు కాపలాగా ఉండడాన్ని ఆయన చూశారు. ఎవరూ చర్చి లోపలికి వెళ్లట్లేదు, బయటికి రావట్లేదు. దాన్ని చూసిన తర్వాత ప్రభుపాదుల వారు నిజంగానే ఇక్కడ నివసించే సామాన్య రష్యా ప్రజలు ఆధ్యాత్మికతను కోరుకునే వారే కానీ వారిని పాలించే నాయకుల వల్ల వారు దేవుణ్ణి చేరుకునే మార్గం కాస్త మూతబడిందని అన్నారు. నేను నా డబ్బుని మార్చుకునేందుకు బ్యాంకుకు వెళ్లాను. బ్యాంకు బయట 2 యువకులు నుంచుని ఉన్నారు. వాళ్ళు వెంటనే ప్రభుపాదుల వారిని కలవడానికి నాతో పాటు వచ్చారు. నేను నా భగవద్గీతను ఇచ్చాను. ఆ గ్రంథంలోని పదాలను అనువదించి రష్యన్ భాషలో దేశమంతా అప్పటి కమ్యూనిజం పాలనలో ఉన్నా కూడా ఆయన దానిని ప్రచారం చేయగలిగారు.
ఆ చిన్న బీజం నుండి వేల కొద్ది కృష్ణ భక్తులు అయ్యారు. సెప్టెంబర్ నెలాఖరులో మాకొక లేఖ వచ్చింది. అందులో 20 మంది పేర్లు ఉన్నాయి. ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇండియాలో మా బృందంలో చేరమని అందులో రాసి ఉంది. ఆ జాబితాలో నా పేరు కూడా ఉంది. నాకు గాలిలో తెలిపోతున్నట్టు అనిపించింది. ఇండియాకి వెళ్లే అవకాశం లభించింది. తూర్పు దేశాల వారు కాషాయం ధరించి శిరోముండనం చేసుకుని పిలక పెట్టుకుని మృదంగం వాయించడం, ఆడవారందరూ చీరలు కట్టుకుని భజన చేయడం చూసినప్పుడు ప్రజలందరికీ అదొక అద్భుతమైన దృశ్యంలా కనిపించింది. అమెరికన్లు, యూరోపియన్లు, యువకులు, ఆడవారు ఇండియాలో ఆ వార్త దుమారం రేగిపోయింది. తూర్పు దేశాల నుండి ఇలాంటి సాధువులు ఇండియాకు రావడం ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. ప్రభుపాదుల వారు తన విదేశీ శిష్యులను ఇండియాకి తీసుకురావడం యొక్క ముఖ్యమైన కారణం ఏంటంటే భారతీయ సంస్కృతి, ఈ దేశపు ఆస్తి. అది మీరు మర్చిపోయారు, మరుగున పడేశారు అని మరొకసారి ఆయన భారతీయ ప్రజలకు తెలియజెప్పాలని అనుకున్నారు. మీరు మర్చిపోయిన వాటిని మీకు గుర్తు చేయడానికి నేను వీళ్ళందర్నీ ఇక్కడికి తీసుకొచ్చానని అన్నారు. భారతదేశం గొప్ప ఆధ్యాత్మికత సంస్కృతికి చిహ్నం. పాశ్చాత్య దేశ శిష్యులు భారతదేశానికి రావడం చూసి భారతదేశ ప్రజలు గర్వపడ్డారు. ఎందుకంటే మా సంస్కృతిని ఈశాన్య దేశాల వాళ్లు పాటిస్తున్నారు అని మేము గర్వంగా చెప్పుకున్నాం. అది నిజంగా నాకెంతో గర్వంగా అనిపించింది. ఇది రథయాత్ర ఉత్సవం లండన్లో జరుగుతుంది. భారతదేశంలో దీన్ని జగన్నాథుడి రథయాత్ర అంటారు. 2000 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన జగన్నాథ రథయాత్రలో లక్షల కొద్దీ ప్రజలు పాల్గొని భగవంతుని కరుణకు పాత్రులవుతారు. ఇక్కడ మార్బుల్ ఆర్చిలో భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నా కృష్ణ చైతన్యపు ఆనందం పొందడంలోనూ వారికి కృష్ణ భక్తి అధికంగా ఉండడంలోనూ ఎలాంటి సందేహం లేదనే చెప్పి తీరాలి. ప్రభుపాదుల వారికి ఎంతో గొప్ప విజయం అది. ఈ రథయాత్ర ప్రధాన వీధుల మీదుగా లండన్ నుండి ట్రాఫల్గర్ స్క్వేర్ వైపు జరిగింది. ఆయన ఆనంద పరవశంలో ఆడారు. ప్రజలతో పాటు అలా నడుచుకుంటూనే వచ్చారు. ప్రజలు హరే కృష్ణ వాళ్ళు సమాజంలోని మామూలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్తున్నారు. ప్రజలు హరే కృష్ణ వాళ్ళు సమాజంలోని మామూలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్తున్నారు. అసాంఘిక మత ప్రచారాలకు పాల్పడుతున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఆధ్యాత్మికత సంస్థ అంటే నచ్చని వాళ్లు మాలో వచ్చి చేరే వ్యక్తులు వాళ్ళంతా వాళ్లుగా చేరట్లేదని జనాల్లో ఒక ఊహాగానాన్ని నింపారు. మనుషుల్ని వశీకరణ చేసే ఏదో ఒక విద్యను వాడి జనాల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారని చెప్పారు. ప్రభుపాదుల వారు పలుమార్లు దాన్ని ఒప్పుకున్నారు. అది నిజమని కూడా ఆయన చెప్పారు. అవును, మేము బ్రెయిన్ వాష్ చేస్తున్నాం, ఎందుకంటే వారి బుర్రలు మలినమైపోయాయి, దాన్ని మేము శుభ్రం చేయాలి అనేవారు. ఈ కేస్ ప్రజలకి మర్ఫీకి మధ్యలో జరుగుతోంది. ఇద్దరి భక్తుల మీద ఏకంగా న్యూయార్క్లో ఉండే సుప్రీంకోర్టులో క్రిమినల్ కేసుని వేశారు. ఇద్దరు భక్తుల మీద ఏకంగా న్యూయార్క్లో ఉండే సుప్రీంకోర్టులో క్రిమినల్ కేసు వేశారు. ప్రభుపాదుల వారు వారి ప్రతిపాదనలను మొత్తం శ్రీమద్భాగవతం, భగవద్గీత, భక్తి రసామృత సింధు, ఉపదేశామృత సింధు ద్వారా తిప్పికొడదామన్నారు. అన్ని పుస్తకాలను వారి ముందు పెట్టండి, కేసు ఎన్ని సంవత్సరాలు నడిచినా సరే అని అనేవారు. ప్రతికూలతలు ఎక్కువ అవ్వగా ఆయన శక్తి పెరుగుతూ వచ్చింది. ఆయన ఓ నిరంతర పోరాట యోధుడు. గట్టిగా పోరాటాలను కోరుకునేవాడు. 6 నెలల తరువాత ఈ కేసుని పరిశీలించి న్యూయార్క్ సుప్రీంకోర్టు న్యాయాధిపతి ఇచ్చిన తీర్పేంటంటే ఎన్నో వేల సంవత్సరాలకు చరిత్ర గల భారతదేశంలో పాతుకుపోయిన ఈ గొప్ప మతం యొక్క ఫలితాన్ని వారు ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు. న్యూయార్క్ నగరం 5వ అవెన్యూ 1976వ సంవత్సరం. ప్రభుపాదుల వారికి ఇది చాలా గొప్ప విజయాన్నిచ్చింది. మీరందరూ కృష్ణ భక్తులుగా మారి అమితమైన ఆనందంతో ఆడిపాడి కృష్ణ చైతన్యం పొంది ఆధ్యాత్మికతతో భగవంతుణ్ణి ప్రేమతో ఆరాధించారంటే ప్రపంచం మొత్తం మీ వెంటే ఉంటుంది, ఒక వైకుంఠంగా మారుతుంది. ధన్యవాదం. కృష్ణుడి మీద పెట్టే నిజమైన ప్రేమ భక్తి ఎలాంటి అవాంతరాలనైనా పటాపంచలు చేస్తుందని ప్రభుపాదుల వారు నమ్మారు.
భగవంతుడి మీద మన నిజమైన ఆరాధన చాలా శక్తివంతమైనది, ఓ పెద్ద సునామీ లాంటిది. మనసుల్లోకి అది ఖచ్చితంగా చొచ్చుకుపోతుందని కూడా చెప్పారు. ఆయన తన ప్రేమని ఆయన శిష్యులకు అందించేవారు. వాళ్లు కూడా పరస్పరం ప్రేమగా మెదిలేవారు. ఈ ప్రేమ సంబంధమే ఆయన స్థాపించిన సంస్థని ఐక్యమత్యంగా ముందుకు నడిపింది. అదే ఆయన చివరి కోరికని చెప్పొచ్చు. మీరు నన్ను ఆరాధిస్తున్నారు అంటే అందరూ ఐకమత్యంగా సేవ చేయండి, రాగద్వేషాలు లేకుండా. నా ప్రియాతి ప్రియమైన విద్యార్థులారా, నాకెప్పుడో హెచ్చరిక వచ్చేసింది. కఠినమైన గుండెపోటుకు నేను లోనయ్యాను. అందుకని ఇప్పటి పరిస్థితులలో చైతన్య మహాప్రభువుల వారి సంస్థ మీ చేతుల్లో ఉంది. బృందావన్, ఇండియా, 1977వ సంవత్సరం. ఆయన అనారోగ్యానికి గురైనా ఆయన దైవచింతనలో ఎటువంటి మార్పు రాలేదు. ఈయన నిజంగా తన ఈ శరీరం కాదని నమ్ముతున్నాడని ఆయనని చూస్తేనే అర్థమవుతుంది. ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లడానికి 2 వారాలకు ముందు కూడా భాగవతాన్ని అనువదించారు. నేను మీ దేశానికి ఒంటరిగా కేవలం ఈ కరతాళాలను మాత్రమే తీసుకొచ్చాను. కానీ ఈనాడు మీలో చాలామంది హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారు. ఇదే నా విజయం. ఈ లోకంలో జరిగే సంఘటనలన్నీ కృష్ణుడి ఇష్టానుసారమే జరుగుతూ వస్తున్నాయి. ఈ చైతన్యమే నిజమైన కృష్ణ చైతన్యం. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు 1977వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖు పరమపదానికి వెళ్లారు. పుష్కర కాలంలో ఈ ప్రపంచం మొత్తాన్ని 14 సార్లు తిరిగి వచ్చారు. 6 ఖండాలలో 108 ఆలయాలను, వ్యవసాయ సంఘాలను స్థాపించి అందరినీ చైతన్యవంతుల్ని చేశారు. ఆయన రాసిన పుస్తకాలు 25 భాషలలో 6 కోట్ల ప్రతులు అమ్ముడుపోయి ఇప్పటికీ వినియోగింపబడడం ఆయన చూశారు. కృష్ణ చైతన్య తత్వాన్ని ప్రబోధించి ఈ ప్రపంచం మొత్తాన్ని చైతన్యం చేసిన వారు, సుస్థిరంగా స్థాపించిన మహాపురుషుడు. ఇప్పుడు 820 ఆలయాలు, వ్యవసాయ సంఘాలు, ఆహార కూటములు, గురుకులాలు, కళాశాలలుగా విస్తరించాయి. 87 భాషలలో 520 కోట్ల గ్రంథములు విక్రయించబడి వినియోగాన్ని పొందుచున్నవి. 300 కోట్ల మందికి ప్రతిరోజు ప్రసాదం వినియోగించబడుతోంది. One more time.